హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా అండి? అయితే ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే కారం బూందీ కర్రీ అండి. ఏంటిది వెరైటీగా అనుకుంటున్నారా? అవును, చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. చిన్నప్పుడు ఎక్కువ మా అమ్మ చేసేది ఈ కర్రీ. ఆంధ్రాలో బాగా చేస్తారు, మా ఊర్లో అయితే చేస్తారు, ఆంధ్ర అంతా చేస్తారో లేదు తెలియదు కానీ. సో ప్రాసెస్ అయితే తెలుసుకుందాం పదండి. మరి బూందీ కర్రీ చేసుకోవడానికి నేను ఒక కప్ అయితే కారం బూందీ తీసుకున్నా. దానిలోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రాసెస్ మొదలు పెడదాం. ఓకే, గిన్నె అయితే వేడయింది. ఆయిల్ వేసుకుందాం. 1½ స్పూన్ వేసిన. దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేద్దాం. చూద్దాం ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే నేను చెప్పడం మర్చిపోయాను, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. కొద్దిగానే అయితే సరిపోతుంది, టమాటా యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఒకసారి చూద్దాం. ఇవి ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అయితే ఈ కర్రీ ఎవరికన్నా తెలుసో తెలియదో కానీ మరి ఇదైతే ఆంధ్రాలో, మా ఊర్లో అందరూ బాగా చేసుకునేటోళ్ళు. మా అమ్మ ఎక్కువ చేసేది ఈ కర్రీ నాకు. బూందీ కర్రీ, పెసర పునుగులు ఉంటాయి కదా, వాటితో కూడా చేసేది. మంచి చాలా టేస్ట్ అనిపించాయి అప్పట్లో కర్రీస్ అన్నీ. నేను చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నాను. మా అమ్మ గుర్తొచ్చింది బాగా, అందుకే ఇది చేయాలనిపించింది. మా అమ్మ స్పెషల్ అనమాట, ఇది స్పెషల్గా చేసేది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ కారం అయితే చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ బూందీలో కూడా అవి ఉంటాయి కదా సాల్ట్ కారం. సాల్ట్ సరిపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, తక్కువగానే వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో టమాటాస్ కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటాస్ వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇవైతే టమాటా ఆనియన్ రెండు కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం చూసి యాడ్ చేసుకుంటే కొద్దిగానే. చింతపండు రసం కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇది ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాం.
సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇది కారం బూందీ వేసేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా. ఇది వేసుకున్నాక స్టవ్ వెంటనే బంద్ చేసేయాలండి. ఇది ఉడకనవసరం లేదు, ఆ వేడికి దాంతో మెత్తగా అయిపోతుంది. రెడీ అయిపోయింది కర్రీ. స్టవ్ బంద్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టాను. సో బూందీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా త్వరగా రెడీ అయిపోయింది కదా. మరి టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది. సో నేనే టేస్ట్ చూసి చెప్తే మరి ఇది ఎలా ఉందో. అన్నీ కరెక్ట్గా సరిపోయి, సాల్ట్ పడుతుందేమో అనుకున్నా కానీ కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.